శతావరి అంటే అది కేవలం మహిళలకు సంబంధించినటువంటి మూలిక అని అనుకుంటూ ఉంటారు. కానీ దాని ఇతర ఉపయోగాలు మీకు తెలుసా? శతావరి మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మరి మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకి ప్రధాన కారణం, కానీ శతావరి దీన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. అయితే మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఈ సహజ మార్గాన్ని ఎందుకు మీరు ట్రై చేయకూడదు? పాలిచ్చే తల్లులకి శతావరి ఒక వరం. తల్లిపాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది ఇది. మరి మీ బిడ్డకు కావలసినటువంటి పోషణ అందించడానికి ఈ అద్భుత మూలికని మీరు ఉపయోగించాలి అని అనుకుంటారా? వంధ్యత్వం అంటే ఇన్ఫర్టిలిటీ నేటి సమాజంలో సర్వసాధారణ సమస్య. కానీ శతావరి స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా లైంగిక రుగ్మతల్ని అధిగమించడానికి సహాయపడుతుంది. అయితే సంతానం లేమి బాధ నుంచి బయటపడటానికి ఈ ప్రాచీన ఔషధం మీకు మార్గం చూపిస్తుందా? ఆధునిక జీవితంలో ఒత్తిడి, నిరాశ సర్వసాధారణం. అయితే శతావరి ఒక అడాప్టోజన్గా వీటిని ఎదుర్కోవటానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. మరి మానసిక ప్రశాంతతని తిరిగి పొందటానికి ఈ సహజ ట్రీట్మెంట్ని మీరు ఎంచుకుంటారా? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా చాలామందికి అశ్వగంధ తెలుసు, అలాగే చాలా రకాల ఆయుర్వేద మూలికల గురించి, ఉదాహరణకు తెప్పతీగ ఇలాంటి వాటి గురించి తెలుసు. కానీ శతావరి విషయానికి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన కొన్ని నిశ్చితాభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. ఈ నిశ్చితాభిప్రాయాల గురించి, అలాగే దీని శతావరిని ఇతర సమస్యలు తగ్గించుకోవడానికి వాడేటువంటి విధానాల గురించి ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రకృతి ప్రసాదం ఈ శతావరి అని చెప్పొచ్చు. ఆరోగ్యానికి బంగారు బాట వేస్తుంది. నిజానికి స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చూడండి, కొన్ని రకాల మందులు కొన్నిటికే పనిచేస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు పారాసిటమాల్ ఉందనుకోండి, కేవలం జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కొన్నిటికి స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. కానీ శతావరి అలా కాదు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల సమస్యలను దీన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ శతావరి గురించి మీరు తెలుసుకుంటే మీ ఇంటిల్లిపాదికి దీనికి సంబంధించినటువంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. ఆరోగ్య లోకంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో అద్భుత మొక్కలు ఉన్నాయి. వాటిలో కొన్ని మన జీవితాన్ని పూర్తిగా మార్చగలిగేటువంటి సత్తాన్ని కలిగి ఉన్నాయి. అలాంటి కోవకు చెందిందే ఈ శతావరి. నిజానికి ఇది సంస్కృత పరంగా చూస్తే శత అంటే 100, వరి అంటే వరుళ్ళు అంటే భర్తలు అని. కాబట్టి 100 మంది భర్తలను తట్టుకునే శక్తి దీనికి ఉంది. కాబట్టి దీన్ని మహిళలకు సంబంధించిన మొక్క అని అనుకుంటూ ఉంటారు. కానీ అనేక రకాల అంటే శతాధిక అంటే 100కి పైగా సమస్యను పరిష్కరించేటటువంటి ఒక భర్తలాగా కాపాడేటటువంటి ఒక అద్భుత మూలిక అని దీని అర్థం. స్త్రీల ఆరోగ్యానికి ఇది ఒక దేవతా వరం లాంటిది. దీన్ని వేర్లు ఎన్నో రోగాన్ని నయం చేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాలంతో పాటు మారుతున్న మన జీవన శైలి వల్ల కలిగేటువంటి ఎన్నో రకాల సమస్యలకు శతావరి ఒక గొప్ప పరిష్కారం. స్త్రీల ఆరోగ్యానికి శతావరి స్నేహితురాలు. ఇది వాళ్ళ జీవితంలో ప్రతి దశలో కూడా ఆసరాగా నిలుస్తుంది. ఇది ఒక పురాతన ఆయుర్వేద శ్లోకం చెప్పేటటువంటి ఒక పచ్చి నిజం. శతావరి అనేది ఆయుర్వేద వైద్యంలో గొప్ప ఔషధ గుణాలు ఉండేటటువంటి ఒక మూలిక, ఒక మొక్క. ఇది మన సంస్కృతిలో, ఆచారాలలో కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. అయితే ఈ సందర్భంగా అసలు శతావరి అంటుందని చాలామందికి వేరే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఈ మొక్క వివరాలు కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ ఆస్పరాగస్ పేరుతో మనకి లభ్యమయ్యేటటువంటి మరొక వెజిటబుల్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా తినే ఆస్పరాగస్ ఉంటుంది. అంటే ఆస్పరాగస్ అఫిషినాలిస్ అంటారు దాని బొటానికల్గా. అది ఒక కూరగాయ. అలాగే తినేటటువంటి ఆస్పరాగస్ ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఉన్న మన భారతీయ సంతతికి, మన భారతీయులకి ఈ ఆస్పరాగస్ అనడంతోనే తినే వెజిటబుల్ గుర్తుకొస్తూ ఉంటుంది. అది దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మామూలుగా తినేటటువంటి ఆస్పరాగస్నేమో ఆస్పరాగస్ అఫిషినాలిస్ అంటారు. అది ఒక కూరగాయ. అయితే ఈ ఆయుర్వేద వైద్యంలో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి ఈ మూలిక పేరు శతావరి. దీన్ని ఆస్పరాగస్ రెసిమోజస్ అంటారు. ఈ తేడా ఉంది రెండిటికి. రెండు ఆస్పరాగస్ జాతివియే. అయితే వాటి లక్షణాలు కానీ ఉపయోగాలు కానీ వేరు. మనం తినేటటువంటి ఈ ఆస్పరాగస్ దాని కాడలకి పేరు పొందింది. ఆ కాడల్ని మామూలుగా వాడుతూ ఉంటారు. అంటే ఆ స్టెమ్ని కట్టగట్టి దాన్ని అమ్ముతూ ఉంటారు. మామూలుగా పాలకూర కట్ట ఎట్లా అమ్ముతారో అలాగా. కానీ ఇక్కడ ఈ శతావరి అంటే ఆయుర్వేదంలో వాడేటువంటి శతావరిలో మూలికని అంటే ఆ మూలాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇది తేడా.
మనం ఆయుర్వేదంలో వాడే శతావరి తాలూకు వృక్షశాస్త్ర నామం ఆస్పరాగస్ రెసిమోజస్. ఇది మీరు గమనించాలి. దీన్ని మన ఒకవేళ ఇంగ్లీష్లో అయితే ఇండియన్ ఆస్పరాగస్ అనే పేరుతో పిలుస్తారు. హిందీలో శతావరి అని, సంస్కృతంలో శతావర్ అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. శతావరి ఇది 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి ఒక పొడవాటి ఎగబాకే ముళ్ళతోటి కూడినటువంటి ఒక చిన్న పొద. ఇది సాధారణంగా ఆసియా, ఆస్ట్రేలియా, ఇంకా ఆఫ్రికాలో ఉండేటువంటి ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా ఇది తక్కువ ఎత్తులో నీడ ప్రదేశంలో పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లను మనం గమనిస్తే లేత గోధుమ రంగులో మెత్తగా ఉంటాయి. ఆకులేమో ఆ పైన్ సూదుల మాదిరిగా చిన్నగా ఏకరీతిగా ఉంటాయి. ఈ ఆకుల్ని ఒక దృఢమైనటువంటి శంకు ఆకార తాలూకు ముళ్ళు చివర్లో కప్పు ఉంటుంది. శతావరి పువ్వులు తెల్లగా చిన్న మొనదేలినటువంటి రెమ్మలతోటి ఉంటాయి. దీని పండ్లు గుండ్రంగా ఉదా రంగులో కానీ లేదా నలుపు రంగులో కానీ ఒక బెర్రీ ఫామ్లో ఉంటాయి. శతావరి ఇది మామూలుగా రాతి నేలల్లో, కంకర నేలల్లో బాగా పెరుగుతూ ఉంటుంది. అందుకే దానికి అడాప్ట్ చేసుకోవడానికి దాని ఆకులు అనేవి విస్తారంగా కాకుండా మూడులాగా ఉంటాయి. శతావరి మొక్క తాలూకు వేర్లు ఎక్కువగా ఔషధ ప్రయోజనాలకి ప్రసిద్ధి, ఔషధ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. శతావరి చూర్ణం, దీన్ని ఆస్పరాగస్ రూట్ పౌడర్ అంటారు. ఆయుర్వేద వైద్యంలో సాధారణంగా దీన్ని వాడుతూ ఉంటాం. శతావరి వేర్లలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే స్టీరాయిడల్ సపోనిన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇంకా అనేక రకాల అంశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒలిగోసాక్రైడ్స్ ఉంటాయి, అలాగే మ్యూసిలేజ్ ఉంటుంది, అలాగే ఐసోఫ్లావోన్స్ ఉంటాయి, ఇంకా ఫ్లావోనాయిడ్స్ ఉంటాయి, ఇంకా స్టెరాల్స్ అనేటటువంటి ప్రత్యేక తత్వాలు కూడా ఉంటాయి. ఈ అనేక జీవరసాయన సమ్మేళనాలకి ఇది పెట్టింది పేరు. అలాగే ఇంకా మినరల్స్ విషయానికి వస్తే రాగి, మ్యాంగనీస్, జింక్, ఇంకా ముఖ్యంగా కోబాల్ట్, కాల్షియం, ప్రధానంగా మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం లాంటి ఖనిజాలు దీంట్లో ఉంటాయి. అలాగే విటమిన్లు కూడా ఉంటాయండి. ఉదాహరణకు విటమిన్ ఏ, అలాగే ఆస్కార్బిక్ యాసిడ్ లాంటి విటమిన్లు కూడా దీంట్లో ఉంటాయి. అలాగే ప్రధానంగా గామాలినోలిక్ యాసిడ్ లాంటి అవసరమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. శతావరి చూర్ణాన్ని రోజుకి 3 నుంచి 6 గ్రాములు, అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకోవచ్చు. అయితే అసలైనటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మెయిన్గా దీని ఒక మూలిక, ఔషధ మూలిక కాబట్టి దీని ఔషధ వివరాలు మీరు తెలుసుకోవాలి. ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, అవురా అని అనుకుంటారు. శతావరి డయాబెటీస్, అలాగే హై కొలెస్ట్రాల్, ఇంకా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు, అలాగే ఫర్టిలిటీ సమస్యలు అంటే వంధ్యత్వం, ఇంకా మానసిక ఒత్తిడి, డిప్రెషను, గ్యాస్ట్రిక్ అల్సర్స్, కాలేయ వ్యాధులు, ఆఖరికి క్యాన్సర్, ఇంకా అతిసారం, ఋతుక్రమ సమస్యలు, ఇంకా ముఖ్యంగా తల్లిపాలు పెంచడానికి, ఇలాగ అనేక అంశాల కోసం, అనేక ఆరోగ్య సమస్యల ట్రీట్మెంట్ కోసం దీన్ని ఉపయోగించవచ్చు. వీటిని వరుసగా అసలు ఏ పర్టికులర్ వ్యాధులు ఎలా వాడాలి, ఏ కండిషన్లు ఎలా వాడాలి, ఇది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వ్యాధులు నిరంతరం కూడా బాధల్లాగా మనని బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ వ్యాధుల బాధల నుంచి బయటపడటానికి కేవలం ఒకే ఒక శతావరి అనేక రీతుల్లో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి 1 by 1 తెలుసుకుందాం. మెయిన్గా అన్నిటికీ హెడ్ డిసీజ్ అనేది ఏమిటి? మీరు ఊహిస్తుంది కరెక్టే, ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇది మధుమేహం, డయాబెటీస్ మెలిటస్. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి శతావరి వేర్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి ప్యాంక్రియాస్ అంటే క్లోమం నుంచి ఇన్సులిన్ విడుదలను పెంచుతాయి. దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వచ్చేస్తాయి. అంతేకాదు శతావరి కార్బోహైడ్రేట్ తాలూకు ఆ శోషణని నెమ్మదింపజేస్తుంది, గ్లూకోజ్ కణాల్లోకి చేరేటువంటి వేగాన్ని పెంచుతుంది. దీంతో భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగకుండా ఇది చూస్తుంది. ప్రధానంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటూ ఉంటాం. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఆక్సీకరణ ఒత్తిడి అంటాం. దీనివల్ల కూడా రక్తంలో ఈ చక్కెర స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి. అసలు నిజానికి స్ట్రెస్ డయాబెటీస్ అంటే ఇదే ఒక మెయిన్ కాజ్ స్ట్రెస్ వల్ల షుగర్ రావడానికి. కాబట్టి శతావరిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు ఈ ఫ్రీ రాడికల్స్ అంటే అనిశ్చితంగా కదిలేటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తాలూకు చర్యను అడ్డుకొని ప్యాంక్రియాస్ని రక్షిస్తాయి. దీంట్లో ఉండేటటువంటి సపోనిన్లు, ఫ్లావనాయిడ్స్, ఆ క్లోమం ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది కదా, ఆ క్లోమం తాలూకు కణాలు దెబ్బతినకుండా కాపాడి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. కాబట్టి ఎలా వాడతారు? సింపుల్గా రోజుకి 3 నుంచి 6 గ్రాముల శతావరి పొడిని గోరువెచ్చని నీళ్ళతో కానీ పాలతో కానీ తీసుకోవాలి. అన్స్వీటెండ్ మిల్క్. దీంతో డయాబెటీస్ కంట్రోల్కి ఇది సహాయపడుతుంది. దీన్ని వైద్య పర్యవేక్షణలో వాడుకోవచ్చు. మీరు ప్రధానంగా వాడేటువంటి ఆ మెడిసిన్ తాలూకు డోస్ని బట్టి దీని డోస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక మధ్య మార్గంగా ఒక కంక్లూజన్కి రావాల్సి ఉంటుంది. ఇక అధిక కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులకు ప్రధాన కారణం. శతావరి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. మామూలు కొలెస్ట్రాల్ అంటంతోనే అశ్వగంధలాగా ఇది ఒక టానిక్ కాబట్టి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకుంటారు, కానీ ఇది తప్పు. ఇది శరీరం తాలూకు ఆ కొలెస్ట్రాల్ని గ్రహించడానికి తగ్గిస్తుంది. ఇక్కడ బైల్ యాసిడ్స్ అనేవి ఉంటాయి, వాటి ఉత్పత్తిని ఇది పెంచుతుంది. ఈ బైల్ యాసిడ్స్ మల విసర్జనతో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
శతావరిలో ఉండేటటువంటి ఆ ఫైటోస్టెరాల్స్, సపోనిన్లు, ఫ్లావనాయిడ్స్, పాలిఫినాల్స్, మెయిన్గా ఆస్కార్బిక్ యాసిడ్ లాంటి ఆరోగ్యకరమైన సమ్మేళనాలు శరీరంలో యాంటాక్సిడెంట్ స్థాయిని పెంచుతూ కొలెస్ట్రాల్ విసర్జనని ప్రోత్సహిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఎల్డిఎల్ అంటాం, దాన్ని తగ్గిస్తే మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని పెంచుతుంది. దీన్ని ఎలా వాడుకుంటారు? ఇది అంతే, 2 నుంచి 4 గ్రాముల శతావరి పొడిని ప్రతిరోజు 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి, పాలతో కాదు. ఇలా తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ నియంత్రణకి సహాయపడుతుంది. ఇది దీంతో పాటుగా ఫుడ్ కంట్రోల్, అలాగే ఎక్సర్సైజు మామూలే. ఇక అతి ముఖ్యమైనది తల్లిపాలు తక్కువగా ఉండటం అనేది ఈ రోజుల్లో ఎక్కువ మందిలో చూస్తుంటాం. తల్లులకి పాపం పాపాయిలకి పాలు ఇవ్వాలని ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్గా ఆ పాలు సరిపోవటం లేదు. ఇలాంటి లాక్టేషన్ డిఫిషియన్సీస్లో జనరల్గా ఏ మందులు ఉండవేమో అనుకుంటారు, కానీ ఆయుర్వేదం మీకు సహాయపడుతుంది. ఆయుర్వేదంలో శతావరిని అందుకే గెలాక్టోగాగ్ అంటే పాలను పెంచేది కింద పరిగణిస్తాం. ఇది పాలిచ్చే తల్లుల్లో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. పాల ఉత్పత్తిని ప్రోత్సహించేటువంటి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ స్థాయిల్ని శతావరిలో ఉండేటువంటి స్టిరాయిడల్ సపోనిన్లు, అలాగే సపోజినిన్లు ఇవి గణనీయంగా పెంచుతాయి. తక్కువ పాల ఉత్పత్తి అవుతున్న తల్లులు శతావరి పొడిని ఉపయోగించడం వల్ల ఈ ప్రొలాక్టిన్ స్థాయిలు 3 రెట్లు ఎక్కువగా పెరిగాయని స్టడీస్లో తేలింది. ఇది ఎలాంటి దుష్ప్రభావం లేకుండా పాల ఉత్పత్తిని పెంచడానికి అద్భుతమైన సురక్షితమైన మార్గం కింద ఉంటుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? 1 నుంచి 2 గ్రాముల శతావరి పొడిని ప్రతిరోజు 2 సార్లు పాలతో కలిపి 30 రోజుల పాటు తీసుకుంటూ ఉంటే తల్లిపాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దీన్ని ఇలా కంటిన్యూస్గా వాడుతూనే ఉండొచ్చు. అయితే అసలైన ప్రాబ్లం ఏంటంటే వంధ్యత్వం, ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ రైజ్. ఈ రోజులలో ఇది ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది. ఎంత సమస్య అంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్లు దాదాపుగా జనరల్ హాస్పిటల్లో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో ఎలాగ బారులు తీరి జనాలు ఉంటున్నారో అంతగా ఉంటున్నారంటే ఇన్ఫర్టిలిటీ ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. వంధ్యత్వం అనేది ఈ రోజులలో సర్వసాధారణంగా మారిపోయినటువంటి ఒక సమస్య. శతావరి స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా లైంగిక రుగ్మతలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇదొకటి. ఇది పురుషుల్లో లైంగిక కార్యాచరణను పెంచుతుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని తగ్గిస్తుంది, అంగస్తంభన సమస్యలు, లైంగిక కోరిక లేకపోవడం లాంటి వాటిని కూడా ఇది అడ్రస్ చేస్తూ అలాంటి సమస్యలను తగ్గిస్తుంది. శతావరిలో ఉండేటటువంటి ఫైటోకెమికల్స్, మిస్లేజ్లు అంటే గ్లైకోజైడ్లు, ఇంకా సపోనిన్లు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ మంచి కామోద్దీపన అంశాలను కలిగి ఉంటాయి, అంటే ఆఫ్రోడైజియాక్ యాక్టివిటీని కలిగి ఉంటాయి. స్త్రీలలో శతావరి లైంగిక కోరికని పెంచుతూ ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ మహిళల్లో ఒక్కోసారి ఫ్రిజిడిటీ కానీ లేకపోతే ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్ కానీ ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలలో ఈ లైంగిక కోరికల్ని ఈ శతావరి పెంచుతుంది. అలాగే లైంగిక అవయవాల పొడిబారటం ఇలాంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. మెయిన్గా అండాశయాల వాపుని నయం చేస్తూ అండోత్పత్తిని ఇది పెంచుతుంది. అంటే గర్భస్రావాన్ని నివారిస్తూ గర్భం ధరించడానికి గర్భాశయాన్ని ఇది సిద్ధం చేస్తుంది. ప్రసవం తర్వాత గర్భాశయాన్ని హార్మోన్ స్థాయిని సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ప్రతిరోజు కూడా 3 నుంచి 5 గ్రాముల శతావరి పొడిని తేనెతో కానీ పాలతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే ఇన్ఫర్టిలిటీ అంటే వంధ్యత్వ సమస్యలని ఇది అడ్రస్ చేయడానికి సహాయపడుతుంది. దీని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది చెప్పుకున్నాం కదా, ఈ స్త్రీ జననేంద్రియ సమస్యలు కానీ లేకపోతే ఒత్తిడి, నిరాశ, స్ట్రెస్, డిప్రెషన్ కానీ ఇలాంటి వాటికి ఇది ఒక అద్భుతమైన మూలిక కింద ఉంటుంది. శతావరిని సాధారణంగా స్త్రీలకు ఒక బలవర్ధకమైన టానిక్ కింద పరిగణిస్తాం. ఇది ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ కానీ లేకపోతే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు, అంటే ఋతుక్రమ పూర్వ లక్షణాల తాలూకా సమస్యలు కానీ, అలాగే డిస్మెనోరియా ఇట్లాంటివి అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ కానీ ఇలాంటి ఋతుక్రమ సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది ఇది. అలాగే డిస్పరోనియా అంటే పెయిన్ఫుల్ సెక్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆ పొడిబాటు అన్న సమస్యను తగ్గిస్తుంది, లైంగిక అవయవాలను తిరిగి రీజువనేట్ చేస్తుంది, ఋతుక్రమ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి, తిమ్మిర్లు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. శతావరిలో ఉండేటువంటి ఔషధ గుణాలు ఆ స్త్రీ శరీరంలో ఉండేటువంటి హార్మోన్ సమతుల్యతను కాపాడుతూ జననేంద్రియ అవయవాల తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని ఆ శీతల గుణం అనేది శరీరంలో పెరిగినటువంటి హీట్ని, పిత్తాన్ని శాంతపరుస్తూ మంటని తగ్గిస్తుంది. రోజుకి 2 నుంచి 4 గ్రాముల శతావరి పొడిని గోరువెచ్చని నీళ్ళు కానీ పాలతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే ఋతుక్రమ సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే చెప్పుకున్నాం కదా, ఒత్తిడి, నిరాశ ఇలాంటి ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ సెక్సువల్ డిస్ఫంక్షన్కి ప్రధాన కారణాల కింద ఉంటుంటాయి. కాబట్టి ఇది ఒత్తిడి, నిరాశను కూడా తగ్గిస్తుంది. శతావరి ఒక అడాప్టోజన్గా పనిచేస్తుంది. అడాప్టోజన్ అంటే అడాప్ట్ అంటే ఏమిటి అంటే కొత్త వాతావరణాన్ని మన శరీరానికి సన్నద్ధం చేయటం, అంటే మన శరీరాన్ని కొత్త వాతావరణాన్ని తట్టుకునేలాగా అడాప్టివ్గా మార్చడం. అంటే ఇది ఒత్తిడికి అనుగుణంగా శరీరం తాలూకు సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనికి యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఉన్నాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ ఇలాంటి సందర్భాలలో ఆ ఫ్రీ రాడికల్స్ అధికంగా ఉన్నప్పుడు ఆ ఒత్తిడి, నిరాశకు ప్రధాన కారణాలు కాబట్టి ఆ ఫ్రీ రాడికల్స్ తాలూకు ఆ యాక్టివిటీని తగ్గిస్తుంది. అంటే శతావరి యాంటాక్సిడెంట్ గుణాలను ఎగ్జిబిట్ చేస్తుంది. అలాగే యాంటాక్సిడెంట్ ఎంజైమ్లను పెంచుతూ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగేటువంటి నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది మెదడులో ఉండేటువంటి ఆందోళన కేంద్రం, ఒత్తిడి కేంద్రం, నిరాశ కేంద్రం ఇలాంటి వాటి మీద డైరెక్ట్గా పనిచేస్తూ ఆ రసాయనాల ఉత్పత్తిని కూడా ఇది పెంచుతుంది. అంటే
ఆందోళనకి కారణమైనటువంటి అంశాల మీద ఇది డైరెక్ట్ అటాక్ చేస్తుంది. దీంతో అడాప్టోజన్గా ఇది పనిచేస్తుంది. అలాగే ఫ్లావనాయిడ్స్, పాలిఫినాల్స్, సపోనిన్స్ ఇవన్నీ కూడా ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించి ప్రశాంతతని, సంతోషాన్ని కలిగించే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. అవన్నీ శతావరిలో ఉన్నాయి. ప్రతిరోజు 3 నుంచి 5 గ్రాముల శతావరి పొడిని పాలతో కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే నిరాశ, డిప్రెషను ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇక అతిసారం, రక్త విరేచనాలు ఇలాంటి వాటిలో దీని ఉపయోగం ఉంది. చాలామందికి ఇది తెలియదు. శతావరి ఈ అతిసారం, రక్త విరేచనాల ట్రీట్మెంట్కి ఒక మంచి మూలిక ఔషధం కింద పనిచేస్తుంది. ఇది ఆసక్తికరంగా మీకు చెప్పాల్సి వస్తే, మామూలుగా జ్వరానికి క్రోసిన్ ఎలాగ పర్యాయపదము, అంటే పారాసిటమాల్ ఎలా పర్యాయపదము, అలాగా ఈ మోషన్స్ అవుతున్నప్పుడు సాధారణంగా ప్రిస్క్రైబ్ చేసేది ఏమిటి అంటే లోపెరమైడ్. ఇది మామూలుగా ఒక జనరల్ మెడిసిన్. అయితే ఈ శతావరి విచిత్రంగా లోపెరమైడ్ లాగా పనిచేస్తుంది. శతావరి మల విసర్జన తాలూకు ఆ సంఖ్యని, జీర్ణక్రియ కదలికల్ని తగ్గిస్తుంది. ఇది ఇలా పనిచేస్తుంది. ఇది పేగుల్లో ఉండేటువంటి పదార్థాల కదలికల్ని నెమ్మదింపజేస్తుంది. ఫ్లావనాయిడ్స్ ఉంటాయి కదా దీంట్లో, ఇవన్నీ కూడా పేగు కదలికలను నిరోధించడం వల్ల ఆ ద్రవం కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, ఖనిజ లవణాల తాలూకు అంశ కానీ ఇవన్నీ మలంలోకి స్రవించడం కూడా తగ్గుతుంది. దీంతో ఏం జరుగుతుంది? అతిసారం, రక్త విరేచనాన్ని కంట్రోల్ చేయడానికి శతావరి బాగా ఉపయోగపడుతుంది. రోజుకి 2 నుంచి 4 గ్రాముల శతావరి పొడిని మజ్జిగతో కానీ లేదా నీళ్ళతో కానీ కలిపి 2 సార్లు తీసుకుంటూ ఉంటే అతిసార, రక్త విరేచనాల నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక ఈ రోజుల్లో కామన్గా కనిపించేది కడుపులో పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్స్. కడుపులో పుండ్లని నయం చేయడానికి శతావరి అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఆ కడుపులో ఆ స్రావం అయ్యేటటువంటి ఆమ్లం తాలూకు మొత్తాన్ని, అంటే యాసిడిక్ మొత్తం కంటెంట్ని, అలాగే అమ్లతని అంటే ఎసిడిక్ కంటెంట్ని తగ్గిస్తూ, ఒకవేళ అల్సర్స్ ఏమైనా ఫామ్ అయితే ఆ పుండ్లకి అమ్లం నుంచి రక్షణ కలగజేస్తుంది. అంటే అల్సరేషన్స్ తయారవుతాయి యాసిడ్ వల్ల. దీంతో ఆ యాసిడ్ మళ్ళీ ఆ పుండని ఇంకా రేగేలాగా చేస్తుంది. ఇది శతావరకు కోటింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఫ్రీ రాడికల్స్ కడుపు లోపల పొరని దెబ్బతీసి పుండని మామూలుగా ఏర్పరుస్తూ ఉంటాయి కదా అల్సర్స్ని. శతావరి యాంటాక్సిడెంట్ ఎంజైమ్ని కలిగి ఉంటుంది. అంటే యాస్కార్బిక్ యాసిడ్ కానీ, అలాగే సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ కానీ, అలాగే కాటలేజ్ కానీ ఇలాంటి వాటిని పెంచుతూ ఫ్రీ రాడికల్స్ ఈ హానికరమైన చర్య నుంచి రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్ మామూలుగా అనిశ్చితంగా కదిలే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అవి అల్సర్స్ మీద దాడి చేస్తూ ఉంటాయి, అల్సరేషన్స్ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఈ శతావరి అనేది అటాక్ చేస్తుంది. శతావరి గ్యాస్ట్రిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలని నిరోధిస్తూ ఆ శ్లేష్మపు పొర ఉంటుంది కదా, ఆ మ్యూకోజల్ లైనింగ్, దాని తాలూకు ఇరిటేషన్, నష్టం నుంచి కాపాడుతుంది. అంటే ఇది కఫం తాలూకు ఆ శ్లేష్మం తాలూకు ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే దీని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ కఫం అంటే ఈ శ్లేష్మం అనేది కడుపు లోపల ఒక పొరని ఏర్పరిచి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా, ఒక జిగట పదార్థం లాగా తయారవుతుంది. ఇది అల్సరేషన్స్ని ఫామ్ అవ్వకుండా చేస్తుంది. ఆల్రెడీ ఫామ్ అయిన అల్సర్స్ నుంచి, యాసిడ్ అటాక్స్ నుంచి ఇది రక్షిస్తుంది. శతావరి ప్రభావం ఇక్కడ మామూలుగా మనకి H2 బ్లాకర్స్లో ఫేమస్ ఏంటంటే ర్యాంటిడిన్ అంటారు కదా. ఈ ర్యాంటిడిన్ కడుపులో పుండను వాడేటువంటి ఔషధం మాదిరిగానే ఇది పనిచేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. రోజుకి 3 నుంచి 5 గ్రాముల శతావరి పొడిని రోజుకి భోజనానికి ముందు నీళ్ళతో తీసుకుంటూ ఉంటే కడుపులో పుండ్ల సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. దీనికి క్రమం తప్పకుండా వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే, ఈవెన్ ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. శతావరిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఎందుకు ఉన్నాయంటే, దీని వేర్లలో సపోనిన్లు, ఫ్లావనాయిడ్స్, అలాగే టెర్పెన్లు, ఇంకా గ్లైకోసైడ్లు ఇలాంటి యాంటీ క్యాన్సర్ సమ్మేళనాలు ప్రధానంగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది. శతావరి వేర్లు ఆ కణితి తాలూకు పరిమాణాన్ని కానీ, లేకపోతే ఆ కణాల సంఖ్యను కానీ తగ్గిస్తూ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయని, కణుతులు ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా, అంటే సెకండరీస్ రాకుండా నిరోధిస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యాంటాక్సిడెంట్ చర్యను కలిగి ఉంటుంది. ఎంజైముల్ని, రక్షణ వ్యవస్థని పెంచుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ భారాన్ని కంట్రోల్ చేస్తుంది. శతావరి రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తూ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో శతావరిని ఒక అడ్జువెంట్ లాగా, ఒక సహాయక ఔషధం కింద వాడచ్చు. అయితే వైద్య సలహాతో వాడాల్సి ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక వ్యవస్థని కూడా ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. శతావరి వేర్లు, వాటి సారాలు ఇమ్యూనిటీ తాలూకు అన్ని ఫ్రంట్స్ని ఇది ఇంప్రూవ్ చేస్తాయి. అంటే రోగనిరోధక కణాలను ప్రేరేపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడేటువంటి కణాలను కూడా ప్రేరేపిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి కణాల తాలూకు సంఖ్యని ఇది తగ్గిస్తాయి. ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లేదా వ్యాధి ఉందనుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో ఈ శతావరిని వాడితే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇది శతావరికి
ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మామూలుగానే ఇమ్యూనిటీ తగ్గుతుంది. శతావరి ఆ ఇమ్యూనిటీని పెంచడం ద్వారా త్వరగా ఆ ఇన్ఫెక్షన్ నుంచి లేకపోతే ఆ వ్యాధి నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది. శతావరి వేర్లు ఇమ్యూనిటీ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తూ శరీరం వ్యాధులతో పోరాటానికి సహాయపడుతుంది. అంటే కోలుకునే వేగాన్ని శతావరి పెంచుతుంది. శతావరిలో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైన తత్వాలు ముఖ్యంగా సపోజినిన్ అనేటువంటి సమ్మేళనం ఒక శక్తివంతమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి ఆ స్పెసిఫిక్ ఇమ్యూనిటీని పెంచుతూ అనేక పరిస్థితులలో శరీరాన్ని సర్వసన్నద్ధం చేస్తుంది. కాబట్టి శతావరి వేర్లు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. దీన్ని రోజుకి 3 నుంచి 6 గ్రాములు శతావరి పొడిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది జీర్ణం ఆరోగ్యం అంటే గట్ హెల్త్. ఈ రోజులలో చాలా వింటూ ఉన్నారు మీరు. ఈ గట్ బయాసిస్ అని ఇలాంటి సందర్భాలలో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అన్ని వ్యాధులు జీర్ణ వ్యవస్థ నుంచే ప్రారంభమవుతాయని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఆరోగ్యం ఉంచుకోవడం చాలా ముఖ్యం. శతావరి వేర్లు ఈ జీర్ణ వ్యవస్థని శుభ్రం చేయడానికి సహాయపడతాయి. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది లైపేజ్, అమైలేజ్ లాంటి జీర్ణ ఎంజైమ్ల చర్యని పెంచడం ద్వారా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. లైపేజ్ కొవ్వు తాలూకు జీర్ణక్రియకి సహాయపడుతుంది. అమైలేజ్ ఏమో కార్బోహైడ్రేట్ జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఇది గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ని అంటే ఆహారం కడుపు నుంచి పేగుల్లోకి వెళ్ళటాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే పేగు కదలికలు ఉంటాయి కదా, వాటిని ఇది క్రమబద్ధీకరిస్తూ సాధారణీకరిస్తుంది. అది దీని ప్రత్యేకత. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్స్ ట్రీట్మెంట్కి అలాగే దాని మేనేజ్మెంట్కి కూడా సహాయపడుతుంది. కాబట్టి శతావరి వేర్లు ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఆహారం కింద మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు 2 నుంచి 4 గ్రాముల శతావరి వేర్ల పొడిని భోజనానికి ముందు నీళ్ళతో తీసుకుంటూ ఉంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అతి ముఖ్యమైనది ఏంటంటే కాలేయాన్ని రక్షించడానికి కూడా ఇది సహాయపడుతుంది. మందులు, విష పదార్థాలు, ఫ్రీ రాడికల్స్ వల్ల కాలేయం తాలూకు ఆ నష్టం జరుగుతూ ఉంటుంది. శతావరిని వాడితే కాలేయాన్ని రక్షించడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాలేయంలో లిపిడ్ పెరాక్సైడ్లు అనేవి ఉంటాయి. అంటే కొవ్వు తాలూకు విచ్ఛిన్నం వల్ల ఏర్పడే ఉత్పత్తులు, అవి ఏర్పడకుండా ఇది నిరోధిస్తుంది. అది దీని ప్రత్యేకత. లిపిడ్ పెరాక్సైడ్ ఫామ్ అవ్వకుండా శతావరి కాపాడుతుంది, రక్షిస్తుంది. అంటే కాలేయ నష్టంలో ఆ రక్తంలో కాలేయపు ఎంజైముల స్థాయిని ఇది పెంచుతుంది. శతావరి వేళతోటి ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ లివర్ మీద ఒత్తిడి తగ్గుతుంది. దీంతో లివర్ని రక్షించుకోవచ్చు. ఇది యాంటాక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తూ కాలేయం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శతావరి వేర్లు ఇవి కాలేయపు పునరుత్పత్తి ప్రక్రియని సహాయపడతాయి. దానికి అంటే రీజువనేటింగ్ కెపాసిటీని కూడా పెంచుతాయి. వైద్య సలహాతో 3 నుంచి 5 గ్రాముల శతావరి పొడిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే లివర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అతి ముఖ్యమైనది ఏంటంటే యాంటీమైక్రోబియల్ చర్య కూడా దీనికి ఉంది. అంటే శతావరి వేర్ల సారం దీనికి అనేక రకాల మైక్రోబ్స్ని తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి 1 కాదు 2 కాదు, విబ్రియో కలరా దగ్గర నుంచి మొదలుపెట్టి సాల్మొనెల్లా టైఫై వరకు అనేక రకాల మైక్రోబ్స్ తాలూకు ఇన్వేజన్ని అడ్డుకోవటానికి, ఇలాగ బ్యాక్టీరియల్ కంటామినేషన్ తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి దీని ఒక ఎడ్జువెంట్ కింద తీసుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే శతావరి వేరు సారం క్లోరంఫెనికాల్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంట్రిక్ ఫీవర్స్లో, టైఫాయిడ్లో అప్పుడు డ్రగ్ ఆఫ్ చాయిస్ ఉండేది. అలాంటి క్లోరంఫెనికాల్ అనే తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వాడే ఔషధం మాదిరిగానే ఇది పనిచేస్తుంది. శతావరి ఆకుల్లో కూడా యాంటీఫంగల్ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. శతావరి ఆకు సారం దీనికి ముఖ్యంగా క్యాండిడా ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీద పనిచేసేటువంటి నేచర్ కూడా ఉన్నట్టుగా అధ్యయనాల్లో తెలిసింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇది మూత్ర విసర్జన కారకం కింద పనిచేస్తుంది. అంటే డయూటిక్ యాక్టివిటీ శతావరికి ఉంది. శతావరి వేర్లు మూత్ర విసర్జన కారకంగా పనిచేస్తాయి. అంటే ఇది మూత్ర విసర్జన పెంచుతుంది. శరీరంలో ద్రవం పెరిగిపోయినప్పుడు ఎడిమా వస్తుంది, లేదా వాప్ అనేది వస్తూ ఉంటుంది. పిట్టింగ్ ఎడిమా అంటారు. అంటే నొక్కితే గుంట పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు శతావరిని వాడితే ఈ వేర్లు మూత్ర విసర్జన పెంచుతూ శరీరంలో ద్రవం పెరిగిపోవటాన్ని తగ్గిస్తాయని స్టడీస్లో తేలింది. శతావరి వేరు ప్రభావం మనం ఎలా పోల్చొచ్చు అంటే మామూలుగా ఎస్టాబ్లిష్డ్ డయూటిక్స్ ఏమిటి అంటే ఫ్యూరసిమైడ్ అనేది. కాబట్టి ఇది ఒక ప్యూరోసిమైడ్ అనేటువంటి ఒక స్టాండర్డ్ డయూటిక్తో సమానంగా ఇది పనిచేస్తుందని అధ్యయనంలో తేలింది. అంటే 3 నుంచి 6 గ్రాముల శతావరి పొడిని ప్రతిరోజు నీళ్లతో తీసుకుంటుంటే శరీరంలో పెరిగిపోయినటువంటి ద్రవాలు తగ్గుతాయి. ఇక దీనికి సంబంధించి కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. శతావరి పొడి ఆకులు, కాండాలు, పచ్చి వేర్లు సాధారణంగా సురక్షితమైనవి. అయితే గర్భధారణ టైంలో శతావరిని జాగ్రత్తగా వాడాలి. కొన్ని అధ్యయనాలలో గర్భధారణ టైంలో శతావరి వేరు సారాన్ని తీసుకోవడం వల్ల సంతానంలో వైకల్యాలు కానీ, లేదా గర్భాశయం తాలూకు ఆ పెరుగుదల మందగించడం కానీ, లేకపోతే చిన్న తాలూకు మాయ ఉంటుంది కదా, దాని పరిమాణం తగ్గటం, లేదా కాళ్ళలో వాపు వంటి కనిపించాయి. కాబట్టి పుట్టిన తర్వాత శారీరక పొడవు తగ్గటం, లేదా ఇతర అభివృద్ధి పారామీటర్స్లో ఆలస్యం ఇలాంటివి గమనించారు. ఇది గర్భధారణ టైంలో వాడితే.
కాబట్టి గర్భధారణ టైంలో ఒకవేళ శతావరి వాడాలనుకుంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి వైద్య సలహా తీసుకోకుండా శతావరిని వాడకూడదు. దీన్ని వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో బరువు పెరగటం, ఆకలి మందగించడం లాంటి చిన్నపాటి దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. శతావరి ఒక గొప్ప ఔషధపు మొక్క. ఇది స్త్రీల ఆరోగ్యానికి సంజీవం లాంటిది. ఆధునిక జీవన శైలి తెచ్చేటటువంటి ఎన్నో రోగాలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. ఈ అద్భుత మూలికతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీరు పెంచుకోవచ్చు. ఇది మన శరీరానికి ఒక బలమైన కోట. ఆరోగ్యవంతమైన జీవితానికి శతావరిని ఒక ఆయువు పట్టు కింద మీరు మలుచుకోండి. ఇలాంటి ఈ అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ శతావరిని మీరు అనేక రీతులలో మీ అవసరాన్ని బట్టి వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.